హాయ్ అండి, నేను మీ పీడిఆర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది కాకినాడ కుంభాభిషేకం యొక్క చేపల మార్కెట్. ఇలాంటి మార్కెట్ అయితే మన తూర్పుగోదావరి జిల్లాలో చాలా మార్కెట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫేమస్ అయిన మార్కెట్ అనమాట. మీరు చూస్తున్న ఈ చేపలు వచ్చేసి టోనా చేపలు. టోనా చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయని మన ఇక్కడ అన్నలు అయితే చెప్పారు. టోనా చేపలు అయితే ఎక్స్పోర్ట్గా వెళ్తాయి ఇక్కడ నుంచి. దీన్ని మనం ఉంజులో అని కూడా అంటారు. చూసారు కదా ఎంత బలంగా అయితే ఉందో. చేప వచ్చేసి ఒకటి 15 కేజీలు అయితే ఉంటుందట. చాలా టేస్ట్గా అయితే ఇది అంతా. దీని మీట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. చూసారు కదా ఎలా పీల్చారో. ఇవన్నీ కూడా కొంచెం చిన్న సైజ్ అనమాట. ఒక్కొక్కటి చేప 4-3 కేజీలు ఉంటాయి. ఒక 100 చేపలు అనమాట. దీన్ని ఆక్షన్గా అయితే రెడీ చేశారు. వీటిని ఆక్షన్ చేయడానికి. ఇవన్నీ కూడా చాలా హాట్గా అమ్ముడైపోతుంది. ఎందుకంటే ఫ్రెష్ ఫుడ్ అనమాట. ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది కాకినాడ కుంభాభిషేకం మార్కెట్లో. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇక్కడ చాలా చేపలు ఉంటాయన్నమాట. మీకు కొన్ని రకాల చేపలు అయితే మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా రకాల చేపలు అయితే మాత్రం ఇక్కడ మనకి దొరుకుతాయి. కుంభకోణంతో పాటు వీటిని నెమలకోణం అని అంటారనమాట. నెమలకోణం చేపలతో పాటు ఇక్కడ చాలా చేపలు ఉంటాయి. చూసారు ఇవన్నీ కూడా నెమలకోణాలు. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది దీని మీట్ అయితేనే. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికే చూసారు ఎంత ఉందో ఈ నెమలకోణం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకా పెద్ద చేపను చూద్దాం. ఇది అయితే దాదాపు 200 కేజీల పైన ఉంటుంది. ఐస్లో దీన్ని ఉంచారు. ఇది అయితే హైదరాబాద్ లాంటి చోటుకి వెళ్తాయట. అలాగే చూసారు ఇవన్నీ కూడా చాలా చిన్న చేపలు, పులిగింతలు, కట్ట చేపలు చాలా రకాలు ఉన్నాయి. కంటైనర్లు, తావడీలు, పచ్చిరీలతో పాటు ఇవన్నీ మనం తినదగిన ఆహారం అనమాట. ఇదంతా కూడా ఎడిబుల్ ఫుడ్. చాలా బాగుంటుంది. వీటిని పిడీలు అంటారు. మన వాడుక భాషలో పిడీలు అని అంటారు. ఇవి చాలా బాగుంటాయి. దీన్ని మీకు కూడా ఒక ఆయన అన్న అయితే చెప్పాడు. ఈ పిడీలను అయితే వరుసగా ఆక్షన్కే పీరుస్తున్నారు అమ్మకానికి. చాలా ఫ్రెష్ చేపలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయని ఒక అన్నని అడిగితే మనకి చెప్పాడు అనమాట. పిడీలు అని అంటారట వీటిని. చికెన్ కన్నా బాగుంటుందట. ఈ చిన్న సైజు అనమాట సందువాలు. ఇంక సందువాల గురించి మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఈ చేపను చూడండి, గుమ్ముడి చుక్క అంటది. దీని పేరు గుమ్ముడి చుక్క అని అంటారు. కంటైనర్లో ఉన్నది. అలాగే సందువాలు కొద్ది పెద్ద సైజు మనకి రిక్షాలు వేసుకుంటున్నాడు ఈ అన్న. ఇది టోనా చేప పెద్దదే, దాదాపు 20 కేజీల పైన ఉంటాయి. మరి చూడండి కొమ్ముకోనాలు ఇవన్నీ కూడా. కొమ్ముకోనాలు ఐసెస్ అయితే ఉంచారు రెడీగా సేల్స్కి. చూసారు దీని ముక్కు ఎలా ఉందో. ఈ ముక్కుతోనే గుద్దుకుంటా పోతాడు అన్నింటిని. చూసారు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఈ చేపలు. తినడానికి కూడా చాలా బాగుంటాయంట. మీరు ఎప్పుడైనా చూసుంటే మాకు ఇలాంటి చేపలని మీకు చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా కాకినాడ కుంభాభిషేకం మార్కెట్కి రావాలనుకుంటే మీరు చూడొచ్చు. మనకి కల్పన సెంటర్ నుంచి డైరీ ఫారం మీదుగా వెళ్ళడానికి ఆటోలు అన్నీ అందుబాటులో ఉంటాయి మార్కెట్కి వెళ్ళడానికి. పొద్దున సాయంత్రం కూడా ఈ మార్కెట్ అయితే చేపలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ అమ్మకానికి. మంచి ఫుడ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. ఇక్కడ చేపలు, రొయ్యలు, పీతలు అనేక రకాల చేపలు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ అమ్మకందారులు కూడా చాలా మంచోళ్ళు. సందువాలు కూడా చూసారు కదా, చిన్న చేపలు అన్నమాట సందువాలు. ఈ సందువాలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయట. కేజీ 600. ఇవి చూసారు కదా, దీన్ని చేపల పేర్లు అయితే నాకు ఐడియా లేదు. ఇట్లా పురిమేన్లు అని అన్నారు. ఈ సముద్రం పురిమేన్లు అంట. చాలా టేస్ట్గా అయితే ఉంటాయని అన్న చెప్పాడు. వీటిని ఆక్షన్గా అయితే కూడా పెట్టారు. ఇవి కూడా చిన్న సైజు టోనా చేపలు అన్నమాట. అలాగే మీరు ఒక చేప చూడండి. నెక్స్ట్ టేక్ అనమాట. ఇది టేక్ చేప. ఇది ఒక పక్షిలా ఉంది చూసారా. అలాగే ఇది కూడా కొనిన్ చేప అనమాట. ఈ కొనిన్ చేప కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. కొనిన్ చేపను ఇందాక ఒకసారి చూపించాను. మీరు ఇప్పుడు చూడండి సొర అనమాట, షార్క్. ఇది దాదాపు మనకు 1000 మంది భోజనాలకి అయితే సరిపోద్ది. నన్ను కావాలని అడిగితే నాకు అవసరం లేదన్నాను. చూసారు కదా ఇవన్నీ కూడా సందువాలే. అమ్మకానికి ఆక్షన్కి సిద్ధంగా ఉన్న సందువాలు అనమాట. ఈ టోనా చేపలు మీకు నచ్చితే, ఈ కొనిన్ చేపలు మీకు నచ్చితే మాత్రం మా వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము. ఇలాంటి చేపలు మీరు ఎప్పుడు చూసుంటారు అనమాట. ఎందుకంటే మార్కెట్లోకి ఇవి అందుబాటులో ఉండవు. ఇక్కడ అంటే ఆక్షన్గా ఉన్న చోట మాత్రమే మనం కొనగలం అనమాట. అయితే ఇలాంటి చేపలు మీరు ఎప్పుడు చూసుండరు. ఖచ్చితంగా కుంభాభిషేకం మార్కెట్లో మాత్రమే ఇలాంటి చేపలు అయితే మనకి దర్శనమిస్తాయన్నమాట. వీటితో పాటు ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. పీతలు, రొయ్యలు, కట్ట చేపలు, కొయ్యంగలు, కానగంతలు, ఇంకా చాలా రకాల చేపలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు చూడొచ్చు అనుకుంటేనే. మీరు ఎప్పుడైనా కాకినాడ కుంభాభిషేకం మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు మన కాకినాడ బస్ స్టాండ్లో దిగి డైరెక్ట్గా ఆటోలు అయితే ఉంటాయి కల్పన సెంటర్ మీదుగా. ఇవి వచ్చేసి కట్ట చేపలు అనమాట. చిన్న సైజు కట్ట చేపలు. ఇవి ఫుడ్ చాలా బాగుంటుంది. ముళ్ళతోనైతే తినొచ్చు. గుండెకి చాలా మంచిదని అయితే చెప్తున్నారు. ఇవి చాలా చౌకగా అయితే ఉంటాయి. దాదాపు ఇవన్నీ కలిపి 200 రూపాయలు కూడా 250 రూపాయలు అయితే ఉంటాయి. కానీ చాలా టేస్ట్, చాలా హార్ట్గా అయితే చాలా మంచిది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్.